అక్కా బిక్తక్క బిక్తక్క ఏదో తేడాగా ఉందేంటి? ఆడుకోవడా? ఉండాడు చూడు లోపల తెల్లాత స్నానం చేసి ఒక బొట్టు ఒకటి పెట్టుకునేస్తే ఈడియోలు చూస్తున్నాడు బట్ట బనవాడిని తొడుకోంబో బయట ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న కూడా పెళ్ళైన కొత్తలు అట్లే ఉన్నాడు. బయట తీసుకోపో. సరేలే అక్క. చెప్పండి మామా. రే ఏరా చేస్తున్నావు ఇంట్లో? రా అట్లా బయట కూర్చొని జాలీగా మాట్లాడుతున్నా. ఇంట్లో ఉండి ఏం చేస్తాడు? బయటికి తీసుకోపో పని వాడిని. నా కోడలు ఉన్నదే పెద్ద తలకాయ నొప్పి. రే రారా బయట పోతారా? మీ అమ్మ తలకాయ నొప్పి ఉందా? నువ్వు రా అక్కడ కూర్చొని మాట్లాడతారా? కూర్చోరా. సరే రామామా పోదామా. సరే రా. అయ్యయ్యా అవునులే అమ్మా, నీ కొడుకుని మాత్రం 4 తిట్టి వదిలేస్తావా? కానీ నేను శ్రీ మాత్రం ఎప్పుడు ఏ పని చేసి తిడుతూనే ఉంటావు. ఒరే నా పట్టు బిడ్డ ఆపిల్ల కూడా నన్ను తిడతా ఉంది చూడరా. అమ్మా ఏమైందమ్మా? ఏమంటే ఆ పిల్ల అటు తిడతా ఉంది, నీకేమైనా చూడా? అక్క ప్లీజ్ అక్క, అలా తిట్టకక్క. మా మమ్మీ నన్ను చాలా తిడుతుంది అక్క. ప్లీజ్ అక్క ప్లీజ్. అవునులే రబ్బా, ఉదయాన్నే లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకున్నాడు మంచోడు అయిపోయావా? ఉదయాన్నే లేచి మేము వాకిలి జిమ్మి ముగ్గులేసి సామాన్లు అన్ని పనులు చేస్తే మేము చెడ్డోళ్ళు అయిపోయాం మీ అమ్మకే. పోవే, రోజు మిమ్మల్ని టార్చర్ పెడుతున్నానా? పోవే, పని చూసుకోపోవే. అవునులే పోతాంలే అమ్మా, మీ ఇంటికాడ కూర్చో ఉంటావేమే. గీత అలా అనొక్కు. వికితక్క నీకన్నా పెద్దది కదా. అబ్బో అవునులే, నీకేం తెలుసా? నువ్వే అప్పుడప్పుడు వస్తావు. పోవయ్యా. గీత బాయ్ గీత. సరేలే బాయ్. ఓకే. పోలే. మా ఎందుకు మా అలా అంటావు? మన అక్కే కదా మమ్మీ, అలా అనకు మా ప్లీజ్ మా. మాకు తెలుసులేరా, భలే చెప్పొచ్చావులేరా. పోరా, పని చూసుకోపోరా. నేను వెళ్తాను. బాయ్ మా, వెళ్తానులే మమ్మీ. బాయ్ మామా. సరే మామా. అమ్మ ఈరోజు చాలా కోపంగా ఉంది మామ. నువ్వు వెళ్ళు, రేపు మనం మాట్లాడుకుందాం. సరే అల్లుడా, అట్లాగే రేపు కలుస్తాం. ఓకేనా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా.